హాయ్ ఫ్రెండ్స్, భారత రైల్వే శాఖ గత కొద్ది రోజులుగా తమ సర్వీసుల్ని మరింత సులభతరం చేయడానికి, పారదర్శకంగా ఉంచడానికి ఎన్నో నూతన సంస్కరణల్ని తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగానే మరొక సంస్కరణ ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తరువాత ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందనుకోండి, కన్ఫర్మ్ అయిందా లేదా అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? చార్ట్ రిలీజ్ అయ్యాక కదా. ఆ చార్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యేది? ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు రిలీజ్ అయ్యేది. దాంతో ప్రయాణికులు కాస్త ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యేవారు కదా. ఇన్ కేస్ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాలేదనుకోండి, వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలి. ఏ బస్సో కారో ఇంకోటో పట్టుకుని వెళ్ళాలి కదా. అలాంటివన్నీ కూడా ఆలస్యం అయిపోతూ ఉండేవి. సో రైల్వే శాఖ ఏం చేస్తుంది అంటే, ఇక నుంచి 8 గంటల ముందుగానే చార్ట్ ప్రిపేర్ చేసేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత బయలుదేరే ట్రైన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ముందు రోజు రాత్రి 9 గంటలకల్లా చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది. సో దట్ ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇంకొక ట్రైన్ టికెట్ తీసుకోవడమో లేక ఇంకొక బస్ టికెట్ బుక్ చేసుకోవడానికో మీకు వెసులుబాటు ఉంటుంది కదా. అది మాత్రమే కాదు, నగరంలో శివారు ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్కి చేరుకోవాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్లో కనీసం 2-3 గంటల ముందన్నా బయలుదేరాలి. మరి 4 గంటల ముందే చార్ట్ రిలీజ్ అయితే ఈ ప్రయాణాలు కూడా చాలా కష్టమవుతున్నాయి కదా, ప్రయాణికులకి ఇబ్బంది కదా. ఇవన్నీ రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకుని ఈ నూతన సంస్కరణను తీసుకొచ్చింది. తత్కాల్ టికెట్స్కి ఆధార్ని కంపల్సరీ చేసింది. అలాగే ఏజెంట్స్ త్రూ మనం టికెట్ బుక్ చేసుకున్నట్లయితే ఓటీపీ మస్ట్ అని చెప్పింది. ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది తాజా సంస్కరణ అన్నమాట.